ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గత రోజుల్లో మనము ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుంటున్నాం ప్రియులరా. మరి స్తోత్రాలు. మరి దేవునితో కూడా సహవాసం కలిగి ఉండడం ప్రార్థన, అలాగనే దైవచిత్తం తెలుసుకోవడం ప్రార్థన. ప్రార్థన చేస్తే దైవచిత్తం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ మనం మరొక ఆశీర్వాదం, ప్రార్థన ద్వారా కలుగుతున్న మరొక ఆశీర్వాదం ఏంటంటే మరి దేవుని స్తోత్రాలు, మరి ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకు ప్రార్థన కావాలి. అనేకులు ఆశీర్వాదం కావాలనుకుంటారు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదంటారు. అయితే వారి జీవితంలో ప్రార్థన అనేది తక్కువగా ఉంటుంది. ప్రార్థన జీవితం ఉండదు. కనుక ప్రియులారా, మరి ఈ రోజుల్లో మరి 7వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వాక్యంలో మనము ఒక మాటను చూసినట్లయితే, మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెను అడిగినడలా వానికి రాతినిచ్చినా, చేపను అడిగినడలా పామునిచ్చినా, మీరు చెడ్డవారే ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును, మంచి ఆశీర్వాదములు ఇచ్చును. చెడ్డవారే ఉండి మీరు మీ పిల్లలు రొట్టెని అడిగితే మరి రాతినిస్తారా? చేపను అడిగితే పామునిస్తారా? ఇవ్వరు కదా. మరి మీరు చెడ్డవారై ఉన్నారని ప్రభు అంటున్నాడు. చెడ్డవారై ఉన్న మరి జనులు ఆ పిల్లలు అడిగిన వాటినే దాన్ని కొనిస్తుండగా మీ పరలోకపు తండ్రి కూడా తన బిడ్డలని ఆశీర్వదించాలని ఆయన ఎరిగి ఉన్నాడు. మంచి ఈవులు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మరి అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే 7వ వాక్యం చూస్తే, మీరు అడుగుడి మీకు ఇయ్యబడును, ఎదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు యేసయ్య. కాబట్టి మరి ప్రార్థన అడగడం ఏంటంటే ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదాలు ఇస్తారు. కనుక ప్రియమైన సహోదరి సోదరులారా, మరి ఇంతవరకు మీరు నాకు చాలా మంది అంటారు, దేవుడు తెలుసు, ఆయన ఇస్తే ఇవ్వచ్చు కదా, మా కష్టం ఆయన తెలుసు కదా, మా బాధలు ఆయన తెలుసు కదా అంటారు. చెప్పండి. మీరు మనుషులు పోయి విస్తారంగా మాట్లాడుతూ మనుషులతో చెప్తున్నారు. ఎందుకు చెప్తారు? దేవునితో చెప్పండి, మోకరించండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు మీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు తండ్రి, మరి సమయంలో ప్రభు నాయన, అయ్యా మా ప్రియ శ్రోతులు నాయన నీ మాటలు వింటుండగా ప్రార్థన చేయడం ద్వారా ఆశీర్వాదం ఉన్నదని ప్రభు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు తెలుసుకొని ప్రార్థన చేయడానికి సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.